సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో జరిగిన గ్రామ సభలో మండల ప్రత్యేకాధికారి కాసిం బిగ్ మాట్లాడారు. ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు సంబంధించి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలనే సంకల్పంతో ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాల కింద అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించడం జరిగిందన్నారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదన్నారు. సాగు భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు ఆత్మీయ భరోసా పథకం, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను గుర్తిస్తున్నామన్నారు. ఇంద్రమ్మ ఇళ్లకు వచ్చిన ప్రతి దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ పథకాలు వర్తింపచేస్తామన్నారు. గ్రామ సభలలో పేర్లు రాని వారు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ యాదగిరి రెడ్డి, ఎంపీఓ సువర్ణ, విలేజ్ అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మి, ఏపీఓ మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, గ్రామ మాజీ సర్పంచ్ బక్కా మంజుల బలరాం, అధికారులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి, ఆంజనేయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చేస్తారు